నిజంగా ఇన్ని ఇబ్బందులు చూస్తున్నారు కదా, ప్రభుత్వం దృష్టికి ఎందుకు చెప్పట్లేదు? డెవలప్ అనేది ఏం లేదు. ఆయన ఎక్కడో దూరం ఈ బెట్ట ప్రాంతానికి పోయి ఇళ్ళమ్మడి తిరుగుతా మీకేం కావాలని అడుగుతున్నాడు కానీ ఇక్కడ రాజధానిలో ఉండే వాళ్ళ పరిస్థితి అడగట్లే ఆయన. ఆ సభ అనేది పెడతలేదు, మా సమస్యలు తెలుసుకోవట్లే ఆయన. ఇప్పుడు కలెక్టర్లు వస్తున్నారు, వచ్చి ఎప్పుడు 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదిగో మీకు చేస్తామని డిక్లేర్ గా ఏది నిర్ణయం చేయట్లేదు. డెవలప్మెంట్ విషయంలో చెప్పండి, అయితే డెవలప్ బాగానే అవుతుంది. ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఎస్టీ ఎస్సీల్లో కానీ వాళ్ళు పనులకు ఏదో గోళ్ళ కట్టుబడులు కంటే ఈ బిల్డింగ్లకు వెళ్ళి పోతున్నారు. మా రైతు మేము ఎటు పోవాలి? మేము 1 ఎకరం 2 ఎకరాల రైతు మేము బొచ్చులు మోసామా, లేకపోతే గోళ్ళ కట్టామా, లేకపోతే ఇంకో కూలి పని పోయామా? మీకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో మీరు కట్టుబడులు ప్రారంభించే ఉద్దేశం ఏమన్నా ఉందా ఇక్కడ ఎవరికైనా? మా ప్లాట్లు అమ్ముకోవాలన్నా లేదు, మేము దాంట్లో పోయి కూర్చోవన్నా లేదు. ముందు పరిస్థితి ఏంటనేది మాకు అవగాహన లేదు. మీ ప్రాంతానికి సంబంధించి అంటే ఏం నిజంగా ఇన్ని ఇబ్బందులు చూస్తున్నారు కదా, ప్రభుత్వం దృష్టికి ఎందుకు చెప్పట్లేదు? ఒకటండి, ఈ ప్రభుత్వం వచ్చినాక బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఆయన ఆడిన నాటకాలన్నీ అన్ని చూశారు జనం. రేపు బుద్ధి చెబుతారు బాగానే. రేపు ఈ 11 కూడా వస్తాయో రావు అని నేను చెప్పలేను. పోతే ఇప్పుడు జరగవలసింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాకు ఫస్ట్లో ఇక్కడ ఈ దగ్గరలో ఇల్లు కట్టుకుని మా ఊరి మీదగా పోయి మేము దండలేసి రామారావు గారికి దండలేసి మాకు స్వాగతం చెప్పి పోయేవాడు. ఇప్పుడు ఆయన ఏంటంటే మాకు ఈ కొద్ది ఊళ్ళల్లో ఇక్కడ డెవలప్ అనేది ఏం లేదు. ఎక్కడో ఇప్పుడు దూరం వాళ్ళ బెట్ట ప్రాంతం ఇదంతా, ఇక్కడ జరీబ్ ప్రాంతం. 1 ఎకరం 2 ఎకరాల వాళ్ళు ఎక్కువ. ఈ 2 ఎకరాల వాళ్ళ బదులు పండించడానికి లేదు, మరి బయటికి పోయి చేసుకోవడానికి మాకు లేదు అవకాశం. ఈ ప్లాట్లు డెవలప్ కావాలంటే చాలా లేట్ అయ్యేటట్టుంది. ఈ 2 సంవత్సరాలు పోయిన పరిస్థితి ఏంటనేది అందరికీ కొంచెం అవగాహన ఉంది. పోతే మాకు కావాల్సిందల్లా ఆయన వచ్చి కొంచెం రైతులతో మాట్లాడి ఏంటి మీ పరిస్థితి అనేది ఒక సబ్జెక్ట్ పెట్టి ఒక 10 మందిని పిలిచి 4 వాళ్ళని పిలిచి అవగాహన చేస్తే మాకు బాగుంటుంది. ఆయన ఎక్కడో దూరం ఈ బెట్ట ప్రాంతానికి పోయి ఇళ్ళమ్మడి తిరుగుతా మీకేం కావాలని అడుగుతున్నాడు కానీ ఇక్కడ రాజధానిలో ఉండే వాళ్ళ పరిస్థితి అడగట్లే ఆయన. ఇక్కడ ఈ బాధపడేస్తున్నారు వాళ్ళు, కనీసం ఆయన దగ్గరికి పోవడానికి మాకు ఆస్కారం లేదు. ఇక అది వరకు ఇక్కడికి వచ్చి ఎన్టీఆర్ బ్రహ్మకు దండలేస్తుంటే మేము దగ్గర ఉండి అందరికీ స్వాగతం చెప్పాము. ఆయన మాకు కూడా స్వాగతం చెప్పాడు. మేము ఆయన రావాలని కోరుకున్నాము, వచ్చాడు. వచ్చినాక మా పరిస్థితి కూడా కొంచెం ఆలోచించాలిగా. ఈ గ్రామాల్లో కొంచెం ఒక సభ పెట్టి ఆ సభ అనేది పెడతలేదు, మా సమస్యలు తెలుసుకోవట్లే ఆయన. దూర ప్రాంతం పోయి అధికారులు కలెక్టర్లు వచ్చి గ్రామ సభలు పెట్టారు కదా, మీ అభిప్రాయాలు ఏం తీసుకున్నారు? వాళ్ళు చెప్పి వింటున్నారు కానీ పోతున్నారు, మళ్ళీ మాకు ఏ సమాధానం చెప్పట్లా. గ్రామ కంటకాలు ఏంటి, ప్లాట్లు ఏంటి, ఈ గ్రామ సమస్యలు ఏంటి, రోడ్లు ఏంటి, ఏమీ సమస్య లేదు మాకు వాళ్ళు తేల్చి చెప్పట్లా. ఇప్పుడు కమిషనర్ వచ్చాడు, ఇప్పుడు కలెక్టర్లు వస్తున్నారు, వచ్చి ఎప్పుడు 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు సమస్యలు తేల్చుకుని ఇదిగో మీకు చేస్తామని డిక్లేర్ గా ఏది నిర్ణయం చేయట్లా. అది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మీరు మీ మీడియా సోదరులు ఈ రైతుల వాద కొంచెం ఆలోచించమని చెప్పండి. డెవలప్మెంట్ విషయంలో చెప్పండి, అయితే డెవలప్ బాగానే అవుతుంది కానీ మాకు ఈ రైతు జరీబ్ పొలాల్లో ఏమి ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఎస్టీ ఎస్సీల్లో కానీ వాళ్ళు పనులకు ఏదో గోళ్ళ కట్టుబడులు కంటే ఈ బిల్డింగ్లకు వెళ్ళి పోతున్నారు. మా రైతు మేము ఎటు పోవాలి? మేము 1 ఎకరం 2 ఎకరాల రైతు మేము బొచ్చులు మోసామా, లేకపోతే గోళ్ళ కట్టామా, లేకపోతే ఇంకో కూలి పని పోయామా? పోయి ఆస్కారం లేదు కదా. మా ప్లాట్లు ఇంతవరకు డెవలప్ లేదు కదా, వ్యవసాయమే చేయగలుగుతాం. దానికి సంబంధించినట్టు మీ బాధ ఏంటనేది కొంచెం మాకు ఆ రోడ్లు, ఊళ్ళో సౌకర్యము, కొంచెం మనకి ఆ ప్లాట్లు డెవలప్. ఈ ప్రాంతవాసిగా చూస్తున్నారు కదా ఇదంతా, ఇప్పటికే కొన్ని బిల్డింగ్లు అవి వచ్చేసి ఎన్నాళ్ళలో మీరు అనుకున్న స్థాయికి వెళ్తుంది రాజధాని అనుకుంటున్నారు? చెప్పండి. రాజధాని అనేది మేము అది డిక్లేర్ గా మేము చెప్పలేము, అది వాళ్ళ చేతుల్లో ఉంది. అది రేపు కేంద్ర గవర్నమెంట్, ఈ రాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ మేము ఎన్నాళ్ళో బాగుపడుతుంది మేమేం చెబుతాం? 2 ఎకరాల రైతు, అది వాళ్ళు కొద్దిగా గొప్ప వాళ్ళు నిర్ణయించుకోవాలి. అది స్పీడ్గా జరుగుతున్నాయి, పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ఈ కొద్దిగా గొప్ప ఎన్ని సంవత్సరాలకు అనేది మేము డిక్లేర్ చెప్పలేము. మీకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో మీరు కట్టుబడులు ప్రారంభించే ఉద్దేశం ఏమన్నా ఉందా ఇక్కడ ఎవరికైనా? ఇంతవరకు లేదు. ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ కానీ రోడ్లు కానీ అది కానీ 2-3 సంవత్సరాలు పడతాయి.
అంటే మౌలిక వస్తువులన్నీ ప్రారంభించామని చెప్తున్నారు. ఈ 2-3 సంవత్సరాల్లో నేను చెప్పానండి, ఈ 2-3 సంవత్సరాల్లో రోడ్లు అయిపోతే మా ప్లాట్లు అమ్ముకునేదట కొనేవాళ్ళు ఇప్పుడు రావట్లే ఎవరు. మా ప్లాట్లు అమ్ముకోవాలన్నా లేదు, మేము దాంట్లో పోయి కూర్చోవన్నా లేదు. ముందు పరిస్థితి ఏంటనేది మాకు అవగాహన లేదు. అంటే చిన్న రైతులకి అయితే ఇబ్బంది ఎక్కువ, చాలా ఇబ్బంది. ఇప్పుడు ఆయన గారు కనీసం 20-30 ఎకరం ఇచ్చిన ఆయనకే బాధగా ఉంది. మాకెంత బాధ ఉండాలి ఎకరం? అదే కదా. అట్లనే రైతు బాధ ఉంది, కానీ కొంచెం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళి మీరు కొంచెం ఈ రైతు పరిస్థితి ఆలోచించమని చెప్పండి. దూర ప్రాంతం పోయి ఇల్లు తిరుగుతా వాకిలు తిరుగుతా ఆయన చూస్తున్నాడు, కానీ ఇక్కడ తిరగాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాడు నిన్న, కనీసం రైతులు పలకటానికి కూడా మాకు ఆస్కారం లేదు, టైం లేదు. ఉండే కానీ ఇక్కడ గృహంలో ఉంటాయి. ఇప్పుడు రేపు ఎలపూడిలో గృహం కట్టుకున్నాడు కదా, ఆయన ఉండలేదు కదా. ఇప్పుడు రేపు ఉండప్పుడు మమ్మల్ని రాని పోలీసులు మేము దగ్గరే పడటానికి లేదు. ఆయనగా కొంచెం మాకు ఈ గ్రామాల్లో ఒక సభ పెట్టి కొంచెం ఏంటి పరిస్థితి అనేది అడగటానికి మాకు ఆస్కారం ఇవ్వం. మనం గ్రామాల విషయంలో, రైతుల విషయంలో వాళ్ళకున్న సమస్యలు అయితే ఇది ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలి అనేది లేదు. గ్రామ సభలు నిర్వహించినా దానివల్ల పెద్ద ప్రయోజనం అయితే ఉండట్లేదు, అధికారులు వచ్చి వెళ్ళిపోవడం. నేరుగా ముఖ్యమంత్రి వస్తే వీళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి మేము సిద్ధం అంటున్నారు రైతులు. కెమెరామెన్ హర్షతో వెంకటపాలెం నుంచి శేఖర్, అమరావతి.